నమస్తే VS99 న్యూస్ కి స్వాగతం. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా మల్కాజ్గిరి మున్సిపల్ పరిధిలోని మౌలాలి గాంధీనగర్ శ్మశాన వాటిక గత 80 సంవత్సరాల నుండి ఎలాంటి అభివృద్ధి లేకపోవడంతో తెలంగాణ వడ్డెర సంఘం నాయకులు అధికారులకు దృష్టికి స్థానిక ప్రజా ప్రతినిధులకు వినతి పత్రాలు ఇచ్చి అభివృద్ధి చెందుటకై 21 లక్షల రూపాయల నిధులు కేటాయించాలని స్థానిక మల్కాజ్గిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు దృష్టికి జీహెచ్ఎంసీ కమిషనర్ గా విధులు నిర్వహించిన ఆమ్రపాలి వినతి పత్రం అందజేసి వడ్డెర సంఘం నాయకుల వినతి మేరకు స్పందించిన అధికారులు నిధులు కేటాయించి పనులు మొదలుపెట్టారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర వడ్డెర సంఘం అధ్యక్షులు శివరాత్రి ఐలమల్లు, స్టేట్ వైస్ చైర్మన్ గడ్డికొట్ట కుమార్, స్థానిక నేతలు వినోద్ యాదవ్, వెంకటేష్, నరసింహరావు, రమేష్, అజయ్, సంతానం, భీమ్ రాజ్, సైకిల్, ఫైజల్, ఇంతాజ్, బాలరాజ్, రాజ్, సుధాకర్, అశోక్ తదితరులు హాజరై కొబ్బరికాయలు కొట్టి పనులు ప్రారంభించారు. ఒక వినపం ఏం జరిగింది, మా నరసింహరావు అన్న, భీమరాజ్ అన్న, ఈ స్థానికులందరూ కలిసి నాగేశ్వరరావు అన్న కానీ, కుమార్ అన్న కానీ, రాష్ట్ర అధ్యక్షుడు ఐల్మల్ అన్న కానీ, రమేష్ అన్న కానీ, మా యూత్ లీడర్ అజయ్ గారు కానీ, వీళ్ళందరూ కలిసి మా ఏదైతే గ్రేవ్ యార్డ్ ఉందో చాలా డెవలప్మెంట్ లేదన్నా, మాకు ఒక ఫండ్ కేటాయించాలని చెప్పి ఎన్నోసార్లు అడగడం జరిగితే ఇమీడియట్లీగా అన్నగారు మాట్లాడి మరి ఈ ఫండ్ 21,50,000 ఏదైతే ఉందో అన్ననే శాంక్షన్ చేయించి దీనికోసం డెవలప్మెంట్ కోసం ఈ ఫండ్ ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా ఈ అన్నగారే చేశారు. ఇంకా రాబోయే కాలంలో ఇంకా ఏ సమస్య ఉన్నా కానీ ఏది ఉన్నా కానీ మా వడ్డెర సంఘం చారిటబుల్ ట్రస్ట్లో నేను తెలంగాణ రాష్ట్ర వైస్ చైర్మన్, నా పేరు గండికొట్ట కుమార్ అండి. మన మౌలాలి వడ్డెర బస్తీ గత 80 ఏళ్ళుగా ఎలాంటి అభివృద్ధికి నోచుకోవడం లేదని చెప్పి స్థానిక జీహెచ్ఎంసీ కమిషనర్ అమరపాలి గారికి మా సంఘం తరఫున వినతి పత్రం ఇవ్వడం జరిగింది. తక్షణమే స్పందించినటువంటి జీహెచ్ఎంసీ కమిషనర్ గారు హుటాహుటిన మల్కాజ్గిరి మున్సిపల్ అధికారులను ఇక్కడ పంపించి 21 లక్షల రూపాయల నిధులు శాంక్షన్ చేయడం జరిగింది. దీనికి గాను స్థానిక మాజీ ఎమ్మెల్యే గారు మైనంపల్లి హనుమంతరావు గారు ప్రోత్సహించడంతో ఈ పనులన్నీ కూడా చాలా స్పీడ్గా జరుగుతూ ఉన్నాయి. నిధులు కూడా శాంక్షన్ అయిపోయి, టెండర్ అయిపోయి ఈరోజు పనులు ప్రారంభించడం జరిగింది. ఏదైనప్పటికీ కూడా మా వడ్డెర సంఘం తరఫున స్థానిక మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు గారికి మరియు జీహెచ్ఎంసీ కమిషనర్గా విధులు నిర్వహించినటువంటి అమరపాల్ గారికి, స్థానిక మల్కాజ్గిరి మున్సిపల్ అధికారులకు మా సంఘం తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం.